హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లైనింగ్ని డైరెక్ట్గా మిషన్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాం కదా, అలా కాకుండా ఈజీగా మనం ముందే మిషన్ మీద కాకుండా ఎలా ఈజీగా అటాచ్ చేసుకోవాలనేది ఒక 3 పద్ధతులు ఉన్నాయి. వాటిని చూపించబోతున్నాను. వీటిలో మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఈ మూడు పార్టుల వరకు 3 పద్ధతులు అనేవి చూపిస్తాను. మీరు కావాలనుకుంటే షేప్ పట్టీలు, హ్యాండ్స్ కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లు 2 ఒకే వైపుకు రాకుండా ఇలా ముందే పక్కనే అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. అరేంజ్ చేసి పెట్టుకొని ఒకదాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనకి కామన్గా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇలాగా గమ్తో అటాచ్ చేసేది. ఇలా ఎడ్జ్లకి చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకొని ఇలాగా ఎడ్జ్లకు మాత్రమే చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకొని అటాచ్ చేసుకునేది ఒక పద్ధతి. ఇలా డాట్స్ లా పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసినా అది దానికి స్టిక్ అయిపోతుంది. లేదంటే వెంటనే ఒక్కసారి ఐరన్ చేసినా అది స్టిక్ అయిపోతుంది. ఇలా ఒక్కసారి సర్దుకోండి. 1 నిమిషం దీన్ని పక్కన పెట్టేస్తే ఇది అటాచ్ అయిపోతుంది. ఇలాంటి పద్ధతులు అనేవి సిల్క్ ఫ్యాబ్రిక్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అవి మనం కుట్టేటప్పుడు పక్కకి వెళ్తూ ఉంటాయి. కుట్టిన తర్వాత కూడా మనం ఎంత అడ్జస్ట్ చేసి కుట్టినా అవి ఉగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. అందుకనేసి అలాంటి ఫ్యాబ్రిక్స్కి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ మూడిట్లో మీకు ఏదైనా టిప్ నచ్చితే మీరు కూడా వాడుకోండి. తర్వాత వచ్చేసి ఒకటి ఫెవిక్విక్తో అంటించాం కదా, తర్వాత సెకండ్ది వచ్చేసి ఇలాగా ట్రాన్స్పరెంట్ టేప్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇలాంటిది ఒకటి తెప్పించుకొని దీంతో అటాచ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగానైనా మనం కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. వీలైనంత లోపలికే ఉండాలి, కానీ బయటకు ఉండేలా మాత్రం చూడకండి. ఇది ఒక్కసారి మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని ఎడ్జ్లన్నిటికీ ఒకసారి ఐరన్ చేసేస్తే ఇక మనకి కనిపించదు అనమాట. అది చాలా బాగా స్టిక్ అయిపోతుంది. లేదు ఇలా చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా ఒక్కసారి లెంతీ పీసెస్గా కట్ చేసుకొని కూడా మనం ఇలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం లాంగ్ పీసెస్గా కట్ చేసుకొని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని దీని మీద ఒక్కసారి కానీ ఐరన్ చేసామంటే ఇది కూడా గమ్ పెట్టి అతికిచ్చినంత ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇది మీషోలో అలాగే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంది ఈ టేప్ అనేది. ఇది మనం ఎప్పుడైనా డ్రెస్సులు అలా మెయిన్ ఫ్యాబ్రిక్లు పైకి కనిపించే విధంగా ఏదైనా కొంచెం చినిగిన క్లాత్లు ఏమన్నా ఉంటే వాటిని అడ్జస్ట్ చేయడానికి అనేది ఈ టేప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఇలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా కూడా లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి చాలా బాగా స్టిక్ అయిపోతుంది. చూడండి, నీట్గా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్ వేయ అవసరం లేదు. డైరెక్ట్గా ఇంకా మనం ఆ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని కట్ చేసుకొని డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక పద్ధతి. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మనం ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఏదైనా సరే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక 4-5 టైమ్స్ యూస్ చేసిన తర్వాత ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగా బ్యాక్ పార్ట్కి నేను స్టిచ్ చేస్తున్నాను. కింద క్లాత్ తీసేసాను, ఎందుకంటే కింద క్లాత్కి పడుతుంది కాబట్టి ఈ టాకా అనేది. ఇలా ఒక్క పొర మీద దారాన్ని ఎక్కించుకొని ఇలా ఫస్ట్ మన చేతి వాళ్ళు ఎటు ఉంటే అటు ఫస్ట్ అనేది నెక్ ఇలా స్టిచ్ చేసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగే మొత్తం కుట్టేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.